ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి తిరుగులేని కౌంటర్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసత్య ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం తీసిపోకుండా అయ్యన్న పాత్రుడు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. అత్యంత గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలాడటం ఎంతవరకు సమంజసమో అయ్యన్న పాత్రుడే ఆత్మవిమర్శ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో 5 మెడికల్ కాలేజీల్లో జగన్ హయాంలోనే క్లాసెస్ కూడా మొదలైపోయాయి. మరో 2 కాలేజీలు 2024లో ఆరంభానికి సిద్ధమయ్యాయి. మిగతా 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ఆపించేశారు. పూర్తయిన పులివెందుల, పాడేరు కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన సీట్లను మాకు అవసరం లేదంటూ చంద్రబాబు లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే అసలు జగన్ హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని చంద్రబాబు అబద్ధమాడారు. స్థలం ఇచ్చేస్తే కాలేజీ కట్టేసినట్లా అంటూ ఎకసెక్కాలాడారు. ఆ తరువాత పచ్చ పార్టీ నేతలు చంద్రబాబు అబద్ధాలనే కొనసాగించారు. అయితే అసెంబ్లీలో స్పీకర్ పదవిలో ఉన్న నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు కూడా రాజకీయ విమర్శ చేశారు. అది కూడా పచ్చి అబద్ధమాడారు. నర్సీపట్నంలో అసలు మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలు పెట్టనేలేదన్నారు అయ్యన్న. అసలు నర్సీపట్నం కాలేజీ కోసం జీవో కూడా జారీ చేయలేదన్నారు. జీవో ఉంటే ఎవడైనా వచ్చి తనకు చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్మోహన్ రెడ్డి అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న జీవో ఎక్కడుంది అంటున్నారు. ఇదిగో జీవోతోనే వచ్చాను, జీవో నంబర్ 204 ఇదిగో అంటూ అయ్యన్న అబద్ధాన్ని అశేష జనవాహిని సమక్షంలో బద్దలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. 52 ఎకరాల్లో 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తాను శంకుస్థాపన చేసిన వైనాన్ని సైతం అయ్యన్న పాత్రుడికి వివరించారు జగన్మోహన్ రెడ్డి. 52 ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజీ. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ 30, 2022లో శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది, ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్మాలని చూస్తోన్న చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి డబ్బులు లేవని చంద్రబాబు చేసిన వ్యాఖ్యను ఖండించారు జగన్మోహన్ రెడ్డి. అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి డబ్బుంటుంది కానీ కోట్లాది మందికి మేలు చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అని నిలదీశారు జగన్. అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి,
డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ, మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేటుకు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆపేయాలంటూ మెమో జారీ చేశారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చినాడు 2024 అధికారంలోకి జూన్లో వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు. ఒక మెమో ఇష్యూ చేశాడు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు, వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని తాను పరితపిస్తే తన రాజకీయ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిర్మించని చంద్రబాబు పేదల వైద్యాన్ని, విద్యని కూడా సర్వనాశనం చేసేలా దుర్మార్గ నిర్ణయం తీసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడం కోసం ఉధృత పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.